హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ లుక్స్. హాయ్ అన్న, అందరికీ నమస్తే. ఈరోజు పైప్ వచ్చేసి లీక్ రావడంతో ఐరన్ పైపు 1.5 పైప్ సైజ్ అనేది. సో 5th ఫ్లోర్ అపార్ట్మెంట్ వచ్చేసి పైప్ లీకేజ్ రావడంతో కోసి కప్లింగ్ వేయడం జరుగుతుంది. ఆ కప్లింగ్ వేయడానికి లోపల వచ్చేసి పైప్ కట్ చేసాము మిషన్తో. సో ఇప్పుడు అవుట్ సైడ్ వచ్చేసి జూల మీద దిగేసి ఇక్కడ కూడా ఎల్వో కింద ఒక 6 ఇంచు 10 ఇంచు కింద వచ్చేసి కట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు కట్ చేస్తున్నామంటే మనం కప్లింగ్ వేయాలి. అక్కడ నిప్పలు మొత్తం తుప్పు పట్టేసి అది డ్యామేజ్ అయిపోయింది. సో హ్యాండ్ మిషన్తో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్న, కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలి అన్న. ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదన్నా పాయింట్ వచ్చేసి, ఇంకా ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో, ఆ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. సో పైప్కి అయితే ఇలా టెఫ్లాన్ టైప్ బాగా టైట్గా వేసుకోవాలి. టైట్గా నీట్గా వేసుకొని గమ్ అయితే యూస్ చేయాలండి. ఆశీర్వాద్ గమ్ వచ్చేసి ఆశీర్వాద్ ఉంది, న్యూసిల్ ఉంది, ఏదైనా యూస్ చేయొచ్చు, మన ఇష్టం అది. సో కప్లింగ్కి బాగా టెఫ్లాన్ టైప్కి నిప్పలకి వేసి బాగా టైట్గా వేసేయాలి. ఈ కప్లింగ్ వచ్చేసి నీట్గా వాడేయాలి, లీక్ రాకుండా నీట్గా స్టాండర్డ్గా వేసుకోవాలి. సో దాని తర్వాత మనం వచ్చేసి మెజర్మెంట్ తీసుకోవాలి. ఎల్వోకి వచ్చేసి మనము ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలండి. కరెక్ట్గా సైజు ఎంతవరకు ఎక్కుతుందో పుషింగ్, సో అంతవరకు మాత్రమే చేసుకోవాలి. సో ఇలా చేసాము. వర్క్ వచ్చేసి ఎల్వో ఫిక్స్డ్ చేసాము. ఇక్కడ కప్లింగ్ వేసేస్తాము. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.